గ్రేటర్ సిటీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే స్లోగా సాగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సర్వే పూర్తి కాగా బల్దియా పరిధిలో ఇంకా కొనసాగుతుంది. అధికారుల అలసత్వం, ఉన్నతాధికారుల మానిటరింగ్ సరిగ్గా లేదనే విమర్శలున్నాయి. గత నెల 26నే లబ్ధిదారులను ప్రకటిస్తామని సర్కారు ప్రకటించినా సర్వే కంప్లీట్ అవ్వకపోవడంతో వార్డు సభలను పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హుల ఎంపికకు సర్వే ఇంకా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఇప్పటికే సర్వే పూర్తయి వార్డు, గ్రామ సభలు జరిగినప్పటికీ జీహెచ్ఎంసీలో మాత్రం సర్వే ఇంకా పూర్తి కాలేదు. గత నెల 16న ప్రారంభమైన సర్వే 20వ తేదీకే పూర్తవుతుందని, 21 నుంచి 24 తేదీల మధ్య లబ్ధిదారుల వివరాలు వార్డు సభల ద్వారా వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ నగరంలో సర్వే మాత్రం ఆశించినంత వేగంగా సాగడం లేదు. దీంతో జనవరి 31 వరకు సర్వే పూర్తి కానుందని దరఖాస్తుదారులు ఆందోళన చెందవద్దని, ప్రతి ఇంటికి సర్వే అధికారులు వస్తారని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికింకా సర్వే కొనసాగుతూనే ఉంది. బల్దియా పరిధిలో ఇప్పటి వరకు 90% సర్వే పూర్తయినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. గ్రేటర్ పరిధిలో ప్రజాపాలనలో 10,67,991 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా వాటిలో 9,51,561 మంది సర్వే పూర్తయినట్లు వెల్లడించింది. ఇంకా 1,16,430 మంది వివరాలు సేకరించాల్సి ఉండగా అందులో దరఖాస్తుదారులు ఇల్లు మారడం, సిబ్బంది వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోవడం, దరఖాస్తుల్లో సరైన వివరాలు లేకపోవడం వల్ల గ్రేటర్లో సర్వే నెమ్మదిగా సాగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు చేస్తున్నారు. సర్వే చేస్తున్న అధికారులు ఉదయం పూట తమ పని చేసుకుని మధ్యాహ్నం నుంచి ఇందిరమ్మ ఇళ్ల సర్వే కోసం వెళ్తూ ఉండటంతో తొందరగా పూర్తవడం లేదని చెబుతున్నారు. అలాగే ఇంటి చిరునామాకు వస్తున్నామని చెప్పేందుకు సర్వే సిబ్బంది ఫోన్లు చేసినా కొందరు స్పందించడం లేదంటున్నారు. ఇళ్ల వద్దకు వెళ్లినప్పుడు కొందరు తమ వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. మిగతా వారందరికీ సర్వే పూర్తయ్యేందుకు మరో వారం పట్టవచ్చని చెబుతున్నారు అధికారులు. ఇప్పటి వరకు శేర్లింగంపల్లి జోన్లో అత్యధికంగా 99.26%, సికింద్రాబాద్ జోన్లో 91.55%, ఖైరతాబాద్ జోన్లో 89.22%, చార్మినార్ జోన్లో 87.91%, ఎల్బీనగర్ జోన్లో 87.37%, కూకట్పల్లి జోన్లో 87.10%, కంటోన్మెంట్ బోర్డులో 66.21% వివరాలను సేకరించామని తెలిపారు కమిషనర్. సర్వేను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్. సర్వే పూర్తయ్యాక గ్రేటర్ పరిధిలో మొదటి విడత అర్హులుగా 84,000 మందికి ప్రయోజనం కల్పించనున్నారు. నియోజకవర్గానికి 3,500 మంది చొప్పున లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలా జీహెచ్ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాల్లో 84,000 మందికి బెనిఫిట్ కలగనుంది. కంటోన్మెంట్ బోర్డు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఉండటంతో అక్కడ కూడా సర్వే చేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వేల భాగంగా రేషన్ కార్డుల కోసం 83,285 మంది దరఖాస్తు చేసుకోగా వారి పరిశీలన పూర్తయింది. అందులో 90% మంది అర్హులు ఉన్నట్లు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించారు.